మేనల్లుడి పెళ్లి కోసం రెండవసారి బాబా షిరిడీ వచ్చినప్పుడు షిరిడీ గ్రామ పొలిమేరల్లో ఉన్న ఖండోబా మందిరం బయట ఉన్న మర్రి చెట్టు కింద ఎద్దుల బండిలో నుండి కిందకు దిగారు. మహారాష్ట్రలో ఖండోబా అంటే శివుని అవతారంగా భావిస్తారు. ఆ ఖండోబా మందిరం అప్పటి వాతావరణాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. పాటిల్ మేనల్లుడి కళ్యాణం కోసం రెండవసారి షిరిడీలో అడుగుపెట్టినప్పుడు బాబా ఇలా ఉండేవారు. అయితే షిరిడీ గ్రామ పొలిమేరల్లో ఖండోబా మందిరం వద్ద అడుగుపెట్టిన ఈ ఫకీర్కి ఏ పేరు ఉండేది కాదు. ఆయన్ని చూసి ఖండోబా మందిర పూజారి మహల్సాపతి ఆవో సాయి అని ఆహ్వానించారు. అప్పటి నుండి ఆ ఫకీర్కి సాయి అన్న పేరు స్థిరమైపోయింది. నేడు కోట్లాది మందికి సాయి అన్న పేరు తారక మంత్రం. షిరిడి గ్రామదేవత ఖండోబా. ఖండోబా అంటే శివుని అవతారం. ఆ ఖండోబా మందిర పూజారి మహల్సాపతి. ఈరోజు మనందరం పిలుచుకునే సాయి అన్న నామాన్ని మనకు అందించిన మహాభక్తుడు ఈ మహల్సాపతి. బంగారు పని చేయడం. అయితే బాబా ఆజ్ఞతో భక్త మహల్సాపతి తన వృత్తిని వదిలి భిక్షనే తన జీవనాధారంగా చేసుకున్నారు. ఇంటి నిండా సంతానం ఉన్నా తను ఏనాడు కూడా తన వృత్తి కానీ ఇంకో పని కానీ చేయక కేవలం భిక్ష మీదే ఆధారపడి జీవించేవారు. మహల్సాపతి కుటుంబం ఎన్నో రోజులు పస్తులున్నప్పటికీ బాబాని భక్త మహల్సాపతి ఏ రోజు చేయి చాచి తనని ఆదుకోమని అడగలేదు. రాత్రింపవళ్ళు బాబా సేవలోనే ఉండేవారు. కొన్ని వేల మంది భక్తులు బాబా దగ్గరకు వచ్చినా బాబా మహల్సాపతి ఒక్కడే నా నిజమైన భక్తుడు అని చెప్పారు. మహల్సాపతిని ప్రేమగా బాబా భగత్ అని పిలిచేవారు. 3 రోజుల పాటు బాబా తన దేహాన్ని వదిలిపెట్టాల్సిన సమయంలో భక్త మహల్సాపతి ఒడిలో తమ శరీరాన్ని ఉంచి 3 రోజుల పాటు కాపాడవలసిందిగా ఆదేశించారు. ఎంతమంది వ్యతిరేకించినా భక్త మహల్సాపతి బాబా శరీరాన్ని 3 రోజుల వరకు ఎవరికీ అప్పగించడానికి ఒప్పుకోలేదు. 3వ రోజు బాబా శరీరంలో తిరిగి ప్రాణశక్తి ప్రవేశించింది. ఆ విధంగా ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా 3 రోజుల పాటు బాబా దేహాన్ని భద్రంగా కాపాడిన గొప్ప చరిత్ర భక్త మహల్సాపతిది. ఎంత పేదరికంలో ఉన్నా బాబా నుంచి ఏ రోజు ధనాన్ని ఆశించలేదు. బాబా ప్రతిరోజు తనకొచ్చే దక్షిణను 500 రూపాయల వరకు అందరికీ పంచిపెట్టేవారు. కానీ ఏ రోజు మహల్సాపతికి 1 రూపాయి కూడా దానం చేయలేదు. అయినా మహల్సాపతి ఏ రోజు బాబాను నోరు తెరిచి నాకు ధనం కావాలి అని కానీ తన కుటుంబ అవసరాలకు సాయం చేయమని కానీ అడగలేదు. అంతేకాక ఒకరోజు ఒకానొక ధనవంతుడు వచ్చి ఒక బిందె నిండా డబ్బులు బంగారం మహల్సాపతికి ఇస్తాను అని బాబా అనుమతి అడిగాడు. అప్పుడు బాబా మహల్సాపతిని చూసి, మహల్సా, నీకు డబ్బు బంగారం కావాలా, నేను కావాలా అని అడిగారు. మహల్సాపతి క్షణం కూడా ఆలస్యం చేయకుండా, బాబా, నాకు మీరే కావాలి, ఏ డబ్బు బంగారం వద్దు అన్నారు. అంతటి గొప్ప మహల్సాపతి మనము ఇక్కడ చూస్తున్నాం.